కీర్తన గ్రంథము 126వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మా సంఘములో చేసినటువంటి మహాకార్యాలను బట్టి నీకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క వాక్యమును బట్టి ఈ రోజున మేము వాక్య ధ్యానం చేయుచుండగా నాతో మాట్లాడము నాయన, అయ్యగారితో మాట్లాడము, బిడ్డలతో మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయడం పెద్ద విశేషం ఏముందండి? మీటింగులు పెట్టడం గొప్ప కార్యాల? 4 మీటింగ్స్ నా యొక్క అనుభవంలో మాత్రం, నా సేవా జీవితం, నాకు అంతకుముందు కూడా నేను పరోక్షంగా సేవ చేసిన దాన్నే. చిన్నతనం నుంచి కూడా సండే స్కూల్ నుంచే నేను సంఘానికి, సంఘ బిడ్డలకి నా వంతుగా నేను ఎప్పుడు చేస్తుండేదాన్ని. మరి నా యొక్క అనుభవంలో మాత్రం ఎంత షార్ట్ టైంలో 4 మీటింగ్స్ పెట్టడం అనేటువంటిది చాలా ఆశ్చర్యమే. అది దాంట్లో ఉదయకాల సమయంలో కూడా ఉన్నాయి. మరి ఇంత చిన్న సంఘముతో అంత గొప్ప కార్యం చేయడం నిజముగా దేవునికే మహిమ. హల్లెలూయా. మేము ఏది ఎప్పుడు ఆలోచించమండి, అయ్యగారు కానీ నేను కానీ. నేను ఎందుకు చెప్తున్నానో మా ఉద్దేశాలు నేనేదో గొప్ప చేసుకుందామని కాదు. మమ్మల్ని ఎంతగా తక్కువ చేసుకుంటే అంత దేవుడు మహింపరచబడతాడు. కానీ మీరు కూడా నేర్చుకోవాలని నేను చెప్తూ ఉన్నాను. మేము ముందుగా అనుకుంటాము, ఏర్పాట్లు చేస్తాం, మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాలలో కూడా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోష భరితులమైతేమి, సంతోషించామంటారు ఇక్కడ. సంతోష భరితులు అంటే అర్థం ఏంటి? అది ఎక్కువ టైం ఉండేటువంటిది, అంటే ఒక సాక్ష్యముగా మన జీవితంలో. చాలామంది సంతోషాలు ఈ లోకములో అంటే మంచి పెళ్లి కుదరడం, లేదంటే నా యొక్క బిడ్డలు ఇంతగా హెచ్చించబడ్డారు, లేదంటే నేను ఈ విధంగా ఉన్నాను, ఈ రకమైనటువంటి సంతోషాల కంటే దేవుడు గురించి జరపబడిన ఒక కార్యములు చక్కగా జరపబడడం అనేటువంటిది నిజముగా ఒరిజినల్ సంతోషం. హల్లెలూయా. కీర్తనలలో 11వ అధ్యాయం 7వ వచనములో యెహోవా చేసిన ఈ గొప్ప కార్యం అంతయు మన కనులే చూచినవి, మనమే సాక్ష్యం దానికి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం కూడా ఒకసారి చదవండి. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఎదుట భీకరమైనటువంటి కార్యములు. ఎప్పుడు చెప్తున్నాను ఆయనే అని అంటే అర్థం ఏంటంటే ఆయన తప్పి వేరొకళ్ళు చేయలేరు అని అర్థం. హల్లెలూయా. ఆయనే చేయగలడు. ఎందుకంటే మన సంఘమును జ్ఞాపకం చేసుకుని అద్భుతమైనటువంటి కూడికలు బ్యాక్ టు బ్యాక్. నిజముగా ఢిల్లీ నుంచి నేను వచ్చిన తర్వాత ఎంత అలసట ఉండేదంటే నేను చెప్పలేను. రోజంతా అక్కడ తిరిగితే కానీ ఒక పని అయ్యేది కాదు. చాలా అలసిపోయి వచ్చాం. మళ్ళా మీటింగ్, మళ్ళా హగ్గ సెమినార్, మళ్ళీ నేను క్లాసులు చెప్పాలి. కానీ దేవుడే బలపరిచాడు. హల్లెలూయా. ఎందుకు బలపరిచాడు చెప్పనా? చెయ్యాలి అనే మనసులో నాకు ఉన్నది, నీకు కూడా ఉన్నది. నాకేం గొప్ప చెప్పడం కాదు, చెయ్యాలి, ఇది అంతే. నేను నిలబడితే ప్రభువే చేసుకుంటాడు, ప్రభువే నన్ను నిలబెడతాడు. అదే ఆ దృక్పథంలో మనమందరం కూడా ఉండాలి. ఆయనే చేస్తాడు, చేసేది ఆయనే ఉండగా మనం నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఫిజికల్గా ఆయన యొక్క పని చేయాలని సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అది చాలా అవసరమైనది మనకి. కనుకనే నెహెమ్యా గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి చూద్దాం. 6వ అధ్యాయం. ఇక్కడ అంతకుముందు నెహెమ్యా గురించి చెప్పబడిన మాటలు నేను ఇంకొకసారి చెప్తాను. నెహెమ్యా రాజుకు గిన్నె అందించువాడు. అది చాలా ఇంపార్టెంట్ పని. ఎందుకంటే గిన్నె అందించువాడు అనంటే రాజుకు చేయబడినటువంటి వంటగదిలో చేయబడిన ప్రతిదీ కూడా ఈ నెహెమ్యా టేస్ట్ చేసి ఇచ్చేటువంటి ఒక నమ్మకమైనటువంటి పనివాడు. ఎందుకంటే రాజులకు ఆహారములు విషము కలిపి ఇచ్చేటువంటి వాడుకం ఉన్నది రాజుల దగ్గర. ఈ యొక్క నెహెమ్యా అంత నమ్మకమైనటువంటి పనివాడు రాజు దగ్గర. కానీ గిన్నె అందిస్తూ ముఖం ఎలా ఉండిందండి నెహెమ్యాకి? విచారముగా ఉన్నది. ఎందుకు విచారం ఉన్నది? విచారము దేని కొరకంటే
పట్టణములో ప్రాకారములు కూల్చబడినవి, అగ్నితో కాల్చబడినవి. విచారము మనకు ఉండవలసినది ఏంటంటే సేవా విషయంలో భారము. అయితే 6వ అధ్యాయానికి వెళ్దాం. మళ్ళా నన్బట్టులను గెషానుమను నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామముల్లో ఒక దాని దగ్గర, మైదానంలో క్రికెట్ గ్రౌండ్ ఎలా ఉంటుందో ఆ మైదానంలో ఏం చెప్పారండి, ఒక దాని దగ్గరకు మనము కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. ఆ యొక్క రాజరికములో ఉన్నటువంటి రాజకీయాల గురించి చర్చించడానికి రమ్మనన్నప్పుడు అందుకు నేను, ఎవరు నేనంటే నెహెమ్యా 3వ వచనం, అందుకు నేను చేయు పని గొప్పది దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను చెయ్యబోవు పని బహు గొప్పది. ఈ పని గొప్పది, నేను రాను మిగతా వాటికి. మిగతా అన్నీ కూడా ఏంటి, అనవసరమైన. నేను చెయ్యు పని గొప్పది. ఇప్పుడు చెప్పాను కదా, మీ అందరికీ కూడా ఆ సాక్ష్యం ఉన్నది. ఏంటంటే పలానా సంవత్సరంలో ఇప్పుడు మనం చేసేసాము, వాక్యాలు పనిచేశారు సేవకులు, అయిపోయింది. కానీ ఆ వాక్యము ఎంతమందిలో పనిచేస్తుందో తెలుసా? హల్లెలూయా. ఆ సేవకులలోనే ఒక మంచి సేవకుడు తయారవ్వచ్చు, వాళ్ళల్లో పనిచేస్తుంది ఆ వాక్యం. హల్లెలూయా. ఆ పని చేయుటలో దేవుడు ఎలా ఆలోచిస్తాడో మీకు చెప్తున్నాను. ఆ పని చేస్తున్నప్పుడు ఆయన తరపున ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి ఆయన ఆశీర్వాదకరముగా ఉండడానికి ఆయన విన్నటువంటి వాక్యాలు, మనము మన సంఘము ద్వారా పంచిన వాక్యాలు, ఆశీర్వాదాలు దేవుడు పంచుతూ ఉండంటే మన పేర్లు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఈ బిడ్డలు చేయబట్టే ఈ యొక్క కూడిక చక్కగా జరగబడినది అని. అది ఒకటి ఏదైనా సరే, ఒక ప్లేట్ పెట్టనివ్వండి, ఒక మంచినీళ్ళు అందించనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఇంకోటి ఏదైనా సరే, అంత గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే సంఘము గురించి దేవుడు ప్రాణం పెట్టాడు. సంఘము గురించి ఆయనకున్న తపన అంతా ఇంత కాదు. అదే మనసు ఎవరికి వచ్చింది? మళ్ళా పౌలుకి వచ్చింది. పౌలు నుంచి ఎవరికి రావాలి? వచ్చింది చాలామందికి, మనకు రావాలి, మనకు కూడా రావాలి. సంఘక్షేమము నా ప్రాణమై మనం పాడుకుంటున్నాం. నిజంగా సంఘక్షేమము ప్రాణంగా ఉందా మనకి? మంచి అవకాశమును మనం వినియోగించుకున్నాం. మన కష్టం, శరీర కష్టం. మీటింగులకు కావలసింది మెయిన్ది ఏంటంటే శరీర కష్టమే. ఆ అమ్మాయి రేపు మీటింగ్ అనగా ఆ అమ్మాయి వచ్చి కుర్చీలు సర్దారు మొత్తం. కానీ ఆ అమ్మాయి తర్వాత సాక్ష్యం చెప్తుంది, నాకు అసలు కాలు పైకి 2 మెట్టులు ఎక్కలేని స్థితిలో నేను ఉన్నానమ్మా, కానీ మీరు చెప్పారని నేను వెళ్ళాను పైకి. అద్భుతముగా దేవుడు నా కాలుకు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చాడు గనకనే ఆ అమ్మాయి మళ్ళా నెక్స్ట్ డే వచ్చింది. అంటే ఆమె మనస్సును దేవుడు చూశాడా, చూడలేదా? ఎందుకంటే సంఘం గురించి దేవుడు ప్రాణం పెట్టాడు గనక సంఘం గురించి చేసేటువంటి వారి మీద ఒక ప్రత్యేకమైన ప్రేమను దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘం కాదు అసలు, డబ్బులు ఆశించి అంతకంటే చేయలే. నాకు తగ్గిందమ్మా, నేను అందుకనే ఈ రోజును కూడా నేను వస్తాను, పని చేస్తాను. ఎంత బాగా చేసిందంటే ఆమె చివరి వరకు, అది చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం ఆ టేబుల్స్ కానీ ఆ మంచినీళ్ళతో సహా ఈ లోపలికి వచ్చి ఒక పర్ఫెక్షన్ అయినంత వరకు కూడా ఉండి అదంతా ఊడ్చిన తర్వాత అందరికి ప్రార్థన చేసేంత వరకు కూడా ఆమె ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే సంఘము గురించి దేవుడు అంత బాధ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక మాట ఉంటుంది, 2 సార్లు ఉంటుంది, అది కీర్తనల గ్రంథము యోహాను సువార్తలో, నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను. తినడం అంటే ఏంటి? భక్షించడం అంటే ఏంటి? అద్భుతంగా రాస్తారండి ప్రభులు వారి వాక్యాలు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. భక్షించడం అంటే ఏంటంటే, పులి ఒక జంతువుని వేటాడి ఎలా తింటుందండి? 1.5 కిలోలు 2 కిలోలు ఒకేసారి పట్టుద్ది. అది భక్షణ అంటే. నన్ను భక్షించుతుందంటే నా శరీరము, నా మనస్సు, నా ఆలోచన, నా తపన అంతా కూడా సంఘక్షేమమే.
అందుకని అద్భుతంగా రాశాడు భక్తుడు, దీవించబడును గాక, సంఘక్షేమమే నా ప్రాణం. ఆ స్థాయికి మనం ఎదగాలండి. ఎందుకంటే ప్రభువుకి అంతా కూడా సంఘం మీదే ధ్యాస, సంఘం మీదే ప్రేమ. ఎంతగా అంటే ఆ ప్రేమ సంఘం గురించి ప్రాణం పెట్టి. కానీ ఇక్కడ చూడండి, నెహెమ్యా ఏమన్నాడండి, రమ్మని వాళ్ళు వర్తమానం పంపిస్తే అందుకు నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను ఎందుకు ఆపవలెను. నో చెప్పడం నేర్చుకోండి అని నేను స్టీవర్డ్షిప్ క్లాసులో చెప్పాను. అది అందరికీ వర్తిస్తుంది, మాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. నో చెప్పడం నేర్చుకోండి. దేనికి నేర్చుకోవాలి? ఎవరేమైనా చెప్పినా సరే, ఏదైనా సరే, నా సంఘములో ఇది ఉన్నది, నేను రాలేను. మనుష్యులు ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. కానీ నేను సంతోష పెట్టవలసింది ఎవరినంటే నా ప్రభువుని. నెహెమ్యా నుండి నేర్చుకోవలసింది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను. ఎందుకు ఆపాలి? నేను అంటే నా వంతుగా నేను చేయలేకుండా, నా వంతుగా ఆ మీటింగ్లో జరిగేటువంటి పనిలో నేను బాలిభాగస్తురాలు అవ్వకుండా, నా శారీరక శ్రమ ఆ కూడిక విషయంలో ఉపయోగించుక అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. నెహెమ్యా ఎందుకు అంత గొప్ప భక్తుడయ్యాడు? నెహెమ్యా పేరు జీవగ్రంథములో ఎందుకు రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథములో అంటే అదే ప్రయారిటీ ఏంటండి. నెహెమ్యాకు ప్రయారిటీ ఏంటి? దేవుని పని, దేవుని పని. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను. నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితి. నేను రాను, ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు అనవసరం, అతను సంబంధించినవే అయినప్పటికీ కూడా ఇది నాకు అనవసరం అని చెప్పేసి నెహెమ్యా చెప్పేటువంటి విధముగా మనము కలిగి ఉండాలి. తర్వాత కూడా చూద్దాం ఒక్కసారి 8వ వచనం చూడమ్మా. ఈ పని చేయలేకుండా మేము ఆసక్తులు మగుదుమని అనుకుని వారందరూ మమ్మును చేశారు, బెదిరించారంటండి. నేను ఇందాక చెప్పాను మీకు, వస్తాయి ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడే ఏదో ఒకటి అవుద్ది, అప్పుడే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు, అప్పుడే ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఈ విధమైనటువంటి శోధనలు వచ్చి మనము డల్ అయిపోతామేమో అనుకుని మళ్ళీ చదువునాను. అది ఈ పని చేయలేకుండా మేము ఆసక్తులు మగుదుము అని వారందరూ మమ్మల్ని బెదిరింప చూచరు గాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయువారము కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. ఈ దేవుని సేవ విషయములో, దేవుని పనుల విషయములో వస్తున్నటువంటి సమస్తమైనటువంటి ఆటంకాలను పక్కన పెట్టేసి శారీరక మానసికమైనటువంటి శక్తి గురించి నెహెమ్యా దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత అడుగుతూ ఉన్నాడు ఇక్కడ, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. ఇప్పుడు బ్రవ్వా నన్ను బలపరచు అంటే దేవుడు బలపరుస్తాడు. ఒక సామెత ఉన్నది కదండి, మనస్సుంటే అంటే ఏంటంటే మనం చేయట్లేదంటే మనసే లేదని అర్థం. డామినేటింగ్ థింగ్స్ అంటే మనకు వస్తున్నటువంటి విషయాలలో అవి మనల్ని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కానీ ఎప్పుడైతే మనం ప్రయారిటీ ఏది ఉండాలంటే దేవుని సేవ, సంఘ పనులు విషయమై ఉండాలి. హల్లెలూయా. మొన్న చాలా మురిగ్గా ఉంది చర్చి. పనివాళ్ళని పిలుద్దామని చెప్పేసి నేను అడిగాను. అడిగితే అమ్మ మాకు మీటింగ్ ఉంది, అది చాలా మురిగ్గా ఉంది చర్చి, కొంచెం శుభ్రం చేయమ్మా అని చెప్పానంటే, అమ్మగారండి మేము పని ఒప్పేసుకున్నాం, బలరామపేటలో ప్రతిరోజు కూలి చేసుకునేవాళ్ళు, కూలి చేసుకుంటేనే కానీ వాళ్ళు తినడానికి ఉండదు అని అంటే, అవునా అమ్మ మరి రేపే మీటింగ్ మురిగ్గా ఉందమ్మా అని అంటే, మళ్ళీ ఆమె ఫోన్ చేసింది, అమ్మ రేపు పొద్దున 6ంటికి రమ్మంటారా అని. ఆయనకి చూడండి, నా మనసు చూడండి, అలా 9ంటికి మామూలుగా మేము ఒప్పుకున్న పనికి వెళ్ళిపోతాం, పోనీ 6 గంటలకు వచ్చేసి ఎక్కువ మందిని తీసుకుని వస్తానమ్మా, అందరం కలిసి చేస్తాం అని అంటే, నేను 6 కాదు 5ంటికి వచ్చినా నేను రెడీగానే ఉంటాను, మీకు టిఫిన్ పెడతాను రండి అన్నప్పుడు వాళ్ళు 4 వచ్చారండి. తర్వాత నేను డబ్బులు ఇవ్వబోతుంటే
ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు తెలుసా అండి. నేను ఆశ్చర్యపోయాను. అమ్మ డబ్బులు వద్దు మాకు అంటే, అదేంటమ్మ భలే పని, మీరు పని చేసుకుని బ్రతికేటువంటి వాళ్ళు డబ్బులు లేకపోవడం ఏంటేనంటే, లేదమ్మా మేము తీసుకోము. నేనన్నా గబగబా లోపల తీసుకుని చేతిలో పెడుతుంటే ఒక మాట అని తెలుసా ఏమనంటే, ఇంకోసారి పిలిస్తే నేను రానమ్మా మీరు కనుక డబ్బులు ఇస్తే. ఎలాంటి మాట వేసిందో చూసారండి. నేను ఒక్కసారి స్టాట్యూ అయిపోయాను అక్కడ. ఇంకోసారి నేను రాను మీరు పిలిస్తే, డబ్బులు కనుక మీరు ఇస్తే. అంటే ఎందుకు వాళ్ళు అంత కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వంటలు చేసుకోవాలి, మళ్ళీ కూలికి 9 గంటలకల్లా వెళ్ళిపోవాలి. ఎందుకు వారికి ఆ మనస్సు మళ్ళీ ఆ అమ్మాయి పర్టికులర్గా 2-3 కలిపి తీసుకుని వచ్చి అంత కష్టపడి పనిచేసి, చాలా కష్టపడి పనిచేశారండి. ఎందుకంటే బూదులు దొలపాలి, కడగాలి. 3 అవర్స్లో వాళ్ళు ఎంత కష్టపడి పనిచేశారో నేను చూశాను. ఎందుకు చేసి ఆ మాట వాళ్ళు అనవలసి వచ్చింది ఒకసారి మీరు వాళ్ళ మనసు ఆలోచించండి. నేను నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. దేవుని మందిర పనిలో ఏమున్నదండి, ఏమున్నది? ఆశీర్వాదం ఉన్నది. వాళ్ళకి తెలుసు అది. మరి ఇలాంటి వాళ్ళ యొక్క సాక్ష్యాలను బట్టి మనం చాలా నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. కనుకనే ఇంకొక వాక్యమును కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఎజ్రా 6:22. ఏలయనగా ఇశ్రాయేలు దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుకొనుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు తిప్పి వారి సంతోషింపజేశాను. వాళ్ళ చేతులను బలహీనం ఎవరు పరుస్తారు? ఎవరు బలపరుస్తారు? ఆసక్తి లేకపోతే చేతులు ఏమైపోతాయి? కాళ్ళు అన్నీ లూజ్ అయిపోతాయి. ఆసక్తి ఉంటే ఆటోమేటిక్గా బలం వస్తుంది. సంఘక్షేమము, సంఘములో జరిగే కార్యక్రమాల్లో పాలిభాగస్తులు అవటం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదం. నేనే ఉన్నాను దానికి మీకు ఉదాహరణగా. బెంగళూరులో ఉన్నప్పుడు నేను పని చేసేదాన్ని. చేసినటువంటి వారు నిజముగా దేవుడు దీవించునుగాక. నా మనస్సారా అయ్యగారు నేను చాలా చాలా సంతోషించాం చేసిన బిడల గురించి. అందుకే నేను శుక్రవారం కూడా మనస్ఫూర్తిగా ప్రభువా నువ్వు నాకు పిల్లర్స్ని ఇచ్చావని నేను ప్రార్థించాను. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే వచ్చే సంవత్సరం మనం నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యాలు చేయాలి. సంఘం పరంగా లైట్ హౌస్గా ఉంటుందని అన్నప్పుడు మరి నిజముగానే అది ఆ యొక్క ఛాయలు మనకు కనపడుతూ ఉన్నాయి. మనం అనేక మంది సేవకులను ఆత్మీయ ఆహారంతో బలపరుస్తున్నాం. అనేక మందిని ఆత్మీయంగా బలపరచడానికి మంచి మంచి సేవకులను పిలిపించి వాళ్ళ ద్వారా వాక్యాన్ని మనం బోధించడానికి మరి దోహదపడుతూ ఉన్నాం మనము, మన సంఘం. 1 సమూయేలు 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతోనూ ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయి వారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ఇక్కడ చూద్దామండి 14. ఆయన ఆజ్ఞలు భంగము చేయక నీ క్షేమము కలుగును. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి. ఆయన ఆజ్ఞను భంగము చేయక. ఏంటి ఆయన ఆజ్ఞ? ఒకటని కాదు, ఇక్కడ చాలా దేవుడిచ్చాడు. మరి ఈ యొక్క సందర్భంలో ఒక ఆజ్ఞను నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదేమనగా సంఘక్షేమము గురించి నా వంతుగా నా ప్రయత్నం. నిజముగా మనము దేవుని యొక్క ఇంటిని గురించి నన్ను భక్షిస్తున్నదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను, భక్షించడం అంటే ఏంటంటే తినేయడం. ఏది? సంఘక్షేమం గురించి ఆలోచన ఏం చేయాలని మనల్ని తినేయాలి. అంత ఆసక్తి, అంత ధ్యానం సంఘం వేడల మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటారండి. పేరున అక్కడ అపోస్తలుడైన పౌలు తన యొక్క సహకారుల గురించి మాట్లాడుతూ ఉంటాడు, చాలామంది గురించి. అసలు ఇంతగా మాట్లాడింది నేను అనుకోవడం, నా జ్ఞానం ప్రకారము బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలే తన సహకారుల గురించి పేరు చొప్పున మాట్లాడినటువంటి వారు. 4వ అధ్యాయము నుంచి చదువుకుందాం.
కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా కిరీటం ఏదంట అది? నా ఆనందము నా కిరీటమైనటువంటి వారులారా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన సహకారు. అంటే అపోస్తలుడైన పౌలు చేసిన సేవలో సహకరించినటువంటి వారి నిమిత్తం ఏం మాట్లాడుతున్నా అంటే నాకు కిరీటం. కనుక అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ప్రజల గురించి మాట్లాడుతూ నా ఆనందము నా కిరీటం. ఏమై ఉన్నారంట? నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. స్థిరులై ఉండండి, ప్రభువునందు స్థిరులై ఉండండి. తర్వాత ప్రభువునందు ఏకమనస్సు గలవారై ఉండుడని సుంటుకేను బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోనూ సువార్తనీయులలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని వేడుకొనుచున్న ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యవోదికియను సుంటికేసును బ్రతిమలాడు కొనుచున్నాను. వీళ్ళని ఎందుకు బ్రతిమలాడుతున్నాడు? ఇద్దరు పేర్లు ఎందుకు రాశారు? ఎందుకు బ్రతిమలాడుతున్నాడు? వీళ్ళు కొద్దిగా అటు ఇటు లాగపడుతున్నారు. ప్రయారిటీ వాళ్ళకి దేవుని సంఘం విషయంలో, దేవుని సేవ విషయంలో లేదు. బ్రతిమలాడుచున్నాయి. ఎందుకంటే అనవసరంగా దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటారు? పౌలు మనసు అదే కదా. దేవుని ఆశీర్వాదాలు అనవసరంగా ఎందుకు పోగొట్టుకుంటారు? బ్రతిమలాడుచున్నాయి. నిజమైన సహకారి ఆ స్త్రీలు. అపోస్తలుడైన పౌలు స్త్రీలకు విరోధి, స్త్రీలంటే గెట్టదు, అందుకే పెళ్లి చేసుకోవాలా అనే మాటలు మాట్లాడే సేవకులు చాలామంది ఉన్నారు. ప్రత్యేక మీ అందరికీ నా మనవి ఏంటంటే మీకు కూడా వాక్య జ్ఞానం ఉండాలి. ఇంటే ఏమవుద్దంటే రకరకాల వాక్యాలకు లోనైపోయి వేరే దారులు తొక్కకుండా. చాలా తప్పండి అది. కొరంథీల సంఘంలో చెప్పాడు అని అంటే ఆ సంఘ స్త్రీల గురించి వేరే అభిప్రాయం ఉన్నది కనుక అదే పట్టుకొని చాలామంది చాలా చేస్తూ ఉంటారు. స్త్రీలంటే చాలా చాలా అపోస్తలుడైన పౌలుకి గౌరవం ఉన్నది. వీలుంటే ఎప్పుడన్నా మళ్ళీ నేను చెప్తాను ఆ వాక్య విషయంలో. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. నాతో కూడా ప్రయాసపడ్డారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నమాట, ప్రయాసపడ్డారు. ఎంత అద్భుతం అండి. ఇప్పుడు ప్రభు అనుకోరా నా సేవ గురించి వీళ్ళు ప్రయాసపడ్డారని? ఎవరైతే అనుకోవాలో, ఎవరి యొద్ద నుండి ఆశీర్వాదాలు వస్తాయో, ఎవరైతే నా బిడ్డలు ఈ విధముగా చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు అనుకుంటాడు నా గురించి నా బిడ్డలు ప్రయాసపడ్డారని. గమనించుకోండి దేవుని బిడ్డలారా, మీ ప్రయాసం అందుకనే వ్యర్థము కాదు అని కూడా వేరే చోట చెప్తాడు. వ్యర్థం కాదు, అది ఎక్కడికి వెళ్ళదు. ప్రతిది కూడా దేవుని యొక్క దృష్టిలో అది గుప్తమై ఉన్నది, స్టోర్ చేయబడి ఉన్నది. ఎందుకనగా మనకు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు కనుక. హల్లెలూయా. ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరు జీవగ్రంథములో రాయబడి ఉన్నవి. దేని గురించి రాయబడి ఉన్నాయి? ఆ మీటింగులో ఆ పని చేసినటువంటి వారు, పైనుండి సేవకులు ఎలా వాక్యం చెప్పారు, ఇవన్నీ కూడా దేవునికి స్టోర్ అయినటువంటి ఒక జ్ఞాపకముతో కూడినటువంటి విషయాలు కనుక ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. కనుక మనం ఈ వాక్య ప్రకారం మనం ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, నెహెమ్యా వలె మన ప్రయారిటీ నేను రానని చెప్పినటువంటి మాట. అంతేకాదు బ్రతిమలాడుకొనుచున్న ఇద్దరు గురించి. మూడవదిగా నేను చేస్తున్న సేవకి సహకారముగా ఉన్నటువంటి ప్రతి వారి యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. మరి ఆ రీతిగా మనము మోటివేట్ అవుదాం, ఇంకా మనం చేద్దాం, ఇంకా దేవుని సేవలో మనందరం కూడా పాలిభాగస్తులు అవుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ మన చిన్న సంఘములకు ఇచ్చును గాక. ఆమెన్, ఆమెన్.
వరదివ్య తేజుడా ఈ నేటి సుదినంబునా ఈ భూమికే తెంచిన నీకే మా స్తోత్రంబులు వరదివ్య తేజుడా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా అధికా శక్తి సంపన్నుడా ఆశ్చర్య